మూడు కలిపి పోటీ చేసింది. ప్రజలందరూ కూడా ఆ రోజు అధికారం తెలుగుదేశం పార్టీకి ఈ కూటమికి అప్పచెప్పారు. ఒక సమర్థుడైనటువంటి నాయకుడని ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు నిజం చేశారు. రాజధాని లేదు, అప్పులు ఉన్నాయి, లోటు బడ్జెట్, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ మర్చిపోయాం అనేవాడు. వాళ్ళ దైనందిక జీవితంలో 2014 నుంచి 2024 వచ్చేటప్పటికి ఈ కొత్త రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులన్నీ కూడా మర్చిపోయారు. ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన చేపట్టి ఈ రాష్ట్రం రాజధానిని ఏర్పాటు చేసుకుంటాం. ఆ రోజు మేము ఆయన కింద శాసనసభ్యులుగా ఉన్నాం. చట్టసభల్లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే ప్రాణ సమానంగా భూములు ఉన్నటువంటి రైతులందరూ 33,000 ఎకరాలు ఎవరిస్తారమ్మా? ఎవరు ఇస్తారా? ఎవరు? అలాంటిది 3 పంటలు పండే భూములు, బంగారం లాంటి భూమి రాజధాని కోసం రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు. ఇచ్చినాక రాజధాని ప్రారంభం జరిగింది, పనులు ప్రారంభమైంది. హైకోర్టు ఎక్కడ కట్టాలి, అసెంబ్లీ ఎక్కడ కట్టాలి, అలాగే ఐటీ పరిశ్రమలు ఎక్కడ రావాలి, అనేక రకాలుగా అని సింగపూర్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం ప్లానింగ్ చేయడం కూడా జరిగింది. ఇన్ని చేసినాక ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన 24 గంటల్లో రోజుకి 18-19 గంటలు కష్టపడితే ఈ రాష్ట్రం అప్పుల ఊబిలోంచి బయటకు వచ్చి, లోటు బడ్జెట్ లోంచి బయటకు వచ్చి అభివృద్ధి దిశగా తొలి అడుగులు వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు గారి నాయకుడు. ఇది ఎవరికి తర్వాత ఇదేముందిలే, ఇంకా మనందరం గాడిని పడిపోయాం, ఒడ్డున పడిపోయాం, ఇప్పుడు ఎవరు వచ్చినా పర్వాలేదని చెప్పి తర్వాత అందరూ మర్చిపోయారు. మర్చిపోబట్టి వాళ్ళ ఈ కష్టాలన్నీ మనకు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ముఖ్యమంత్రి కాకముందు ఆలోచిస్తే మన పిల్లలు ఏదన్నా వేలూరు వెట్ ఇంజనీరింగ్ కాలేజ్ చేరాలంటే వేలూరు వెళ్ళి చదవాలి, వేలూరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. అలాంటి వెట్ ఇంజనీరింగ్ కాలేజీని అమరావతిలో పెట్టించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఎస్ఆర్ఎం కాలేజీ ఎవరన్నా పిల్లలు చేరాలంటే తమిళనాడు వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి ఎస్ఆర్ఎం కాలేజీని పొద్దున్నే కాలేజీకి వెళ్ళి సాయంత్రం మళ్ళీ మన ఆడపిల్లలు, మన ఇంట్లో పిల్లలు, మగపిల్లలు చదువుకొని ఇంటికి వచ్చి అమ్మ చేతి వంట తిని ఇంట్లో పడుకునే సెక్యూరిటీ ప్లేస్ లో ఉండే విధంగా అమరావతిలో కట్టించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఎవరు చేస్తారు ఈ పనులు? చంద్రబాబు నాయుడు గారి ముందు విట్టు కాలేజ్ వచ్చిందా? ఇక్కడికి ఎస్ఆర్ఎం వచ్చిందా? అమృతామయ్య వచ్చిందా? ఏది లేదు. ఏంటంటే ఏదైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి చదువు, అక్కడికి వెళ్తే హాస్టల్ ఫుడ్, మరి పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో, ఎలా వెళ్తున్నారో, ఎవరు స్నేహితులు, ఎవరు సావాసాలో కూడా తెలియని టెన్షన్ మనకి. అంటే ఒక విజన్ ఉన్నటువంటి ఒక విజనరీ. ఇప్పుడే మన కిరణ్ చెప్తాడు ఎయిమ్స్ అని. ఎయిమ్స్ అంటే ప్రధానమంత్రి గారికి వైద్యం చేసే, రాష్ట్రపతి గారికి ఏదైనా హార్ట్ అటాక్ చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే వైద్యం చేసే అంత పెద్ద పేరున్నటువంటి ఇండియాలో ఎయిమ్స్ మించిన హాస్పిటల్ లేదు. అలాంటిది బైఫర్కేషన్ యాక్ట్ లో మనకు పెడితే ఆ రోజు బీజేపీతో మనం అలయన్స్ ఉన్నాం కాబట్టి మనం తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టాం. ఇవాళ ఎయిమ్స్ రావటం వల్ల మన కిరణ్ లాంటి హాస్పిటల్కి పని లేకుండా పోయింది, తగ్గిపోయింది వ్యాపారం తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడమో 100 రూపాయలకి వైద్యం చేస్తారు. 100 రూపాయలకి వైద్యం కూడా మంచి టాప్ మోస్ట్ అపోలో బాబులాగా ఉంటుంది హాస్పిటల్. ఇప్పుడు మన నాన్న హాస్పిటల్లో ఇక్కడికి వెళ్తే వాళ్ళకి బోడు ఖర్చులు, వాళ్ళు 1000 రూపాయలు కన్సల్టెన్సీ వెళ్తే ఇంకో 500 లేదంటే 300 తీసుకుంటారు. మరి అలాంటి హాస్పిటల్స్ ఇక్కడికి వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు. అలాంటి ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్. అలాంటి పరిపాలన నుంచి వడివడిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ముందుకెళ్తున్న తరుణంలో పెద్ద దెబ్బ 2019 ఎన్నికలు. 2019 ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలా? ఏం పోయింది ఆయనకి ముఖ్యమంత్రి కాకపోతే? ఆయనకేమా ముఖ్యమంత్రి కాకపోతే 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన.
ఆయనకి ఏం నష్టం జరిగింది? రాష్ట్రం పోయింది, ప్రజలు పోయారు. బోండావమ్మ ఎమ్మెల్యే కాదా? బోండావమ్మకి ఏమైనా పోతా? ఏం పోయిందంటే ప్రజలు పోయింది, నియోజకవర్గ అభివృద్ధి పోయింది. ఒక సమర్థమైనటువంటి సిస్టమ్ నడపగలిగినటువంటి వ్యక్తులు లేకపోతే ఏం జరుగుతుందో ఇవాళ మనం స్వయంగా మన కళ్ళతో మనం చూసాం. 2019, 2024 మధ్య ఒక సమర్థవంతమైన నాయకుడు సిస్టమ్ లో రన్ చేస్తే ఏ విధంగా డెవలప్మెంట్ చెందుతుందో చూసాం. 2014, 2019 ఏమీ లేనటువంటి రాష్ట్రంలో మరి ఆయన అనేక దేశాల నుంచి మన విజయవాడని మ్యాప్ లో ఎత్తుక్కొని గూగుల్ చేసి విజయవాడకు వచ్చేవాడు ఇన్వెస్టర్స్. ఇవాళ ఇన్వెస్టర్స్ ఈ పక్క నుంచి మొత్తం పరార్, ఇక్కడ ఉన్నోళ్లే. అమరావతి అమర్రాజా వాళ్ళు పరార్, 10,000 కోట్లు తెలంగాణకి వెళ్ళిపోయారు. కియా యాక్సిలరీ యూనిట్స్ 20,000 కోట్లు వెళ్ళిపోయారు. జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది, టెంపుల్టన్ ఫ్రాంక్లిన్ వెళ్ళిపోయింది, హెచ్సిఎల్ వెళ్ళిపోయింది. అమరావతిలో సైన్ చేసిన 130 ఐటీ కంపెనీలు మొత్తం ఒక్కడు కూడా మేము వద్దు, మీ రాష్ట్రం వద్దు, మీ పరిపాలన వద్దు, మీకు నమస్కారం బాబు అని చెప్పి. ఎందుకు వచ్చిన ఈ పరిస్థితి? ఇవాళ 130 ఐటీ పరిశ్రమలు ఎంఓఐ చేసుకున్న ఐటీ పరిశ్రమలు, స్థలాలు కొనుక్కున్నటువంటి ఐటీ పరిశ్రమలు వచ్చుంటే మన పిల్లలందరికీ ఇక్కడే ఉద్యోగాలు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఐటీ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చి తెలంగాణను లేదా తమిళనాడు, కర్ణాటకను వెళ్లాల్సిన పని లేకుండా ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉద్యోగం ఒకే ఒక ఉద్యోగం, 5,000 వాలంటీర్. 5,000 వాలంటీరు. లేదంటే ప్రైవేట్ జాబ్లకి వెళ్తే 10,000 రూపాయలు ఎక్కడైనా ఒక అసిస్టెంట్ గా ఇవ్వండి. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏమైపోతుంది మన బిడ్డల భవిష్యత్తు? వెయ్యి పనులు ఆళ్ళు చదువుకొని ఆళ్ళ మీద ఆశలతో మనం చదివించి ఈ విధంగా సిస్టమ్ మొత్తం కూడా నాశనం. దీన్ని ఆలోచన చేయాలి. 2019లో ఇప్పుడే కిరణ్ అన్నాడు, లేదంటే ఉదయ్ అన్నాడు, లేదంటే మా లలిత అంది, మనం రేపు రాబోయే ఎన్నికల్లో గెలవాలి. గెలవాలంటే ఏం చేయాలి? 2019లో నేను 25 ఓట్లకు ఓడిపోయాను. 25 ఓట్లు ఓడిపోవడానికి కారణం మీ వరకు తీసుకుంటే ఈ డివిజన్ లో ప్రధానంగా ఓటింగ్ రాదు.